హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తే ఇక మొత్తం ఇక్కడ చుట్టూ రెడీ ఉంది కదా. కాకపోతే ఇది ఒకప్పుడు ఒక ఊరు, పెద్ద ఊరు. ఇక్కడ ఈ బండలు కనపడుతున్నాయా, ఇదంతా కూడా గుడి అనమాట. ఇప్పుడు మేము ఉన్నది కూడా గుడి మీదనే, అందుకని ఎవరైనా చెప్పులు వేసుకోలేదు. ఒకప్పుడు ఇది గుడి అన్న. ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయన్న, ఇది అప్పట్లో ఎట్టుండేది, ఎందుకు పోయారట వాళ్ళు నిండి. నా నువ్వేం మనిషి అన్న చెప్పన్నా అంటే అన్నకి తెలుసు కానీ చెప్పట్లేదు ఫ్రెండ్స్. నేనే చెప్తానండి. ఇప్పుడు ఇది కనిపిస్తుంది ఇక్కడ తవ్వినట్టు, ఇదంతా ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ ఒకప్పుడు అక్కడ ఉండే అనమాట. ఆ ప్లేస్లో ఒకప్పుడు ఏంటంటే ఈ గుళ్ళు అనేవి మనలాగా పైన కట్టకుండా లోపల భూమి లోపల కట్టడం అనేది జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఒకప్పుడు గుడి. లోపల గుడి ఉండేది, దీని లోపల గుడి, దీని మీద పైకప్పుకి రాళ్ళనమాట. ఈ అబ్జర్వ్ చేస్తే మీరు చుట్టూరు కదా రాదిగొట్టలాగా ఉంటుంది అనమాట. హైట్ చుట్టూరు ఇది రాదిగొట్ట. ఈ గుడికి సెక్యూరిటీ లెక్క ఈ బండలన్నీ దాని మీద పైకప్పు. అయితే ఒకప్పుడు వాళ్ళకి అన్నం లేక ఏం చేశారంటే, కరువు వచ్చిందనమాట. అప్పట్లో కరువు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ అన్నం లేక అక్కడ రేగడ మట్టి ఉంటుంది, పక్కన చెరువు ఉంటుంది. ఆ చెరువులో బురద పెరుగులు కలుపుకొని సంథింగ్ ఆ బురద తాగి చచ్చిపోయారనమాట. ఇప్పుడు ఆ ఊరు దాని అవతల ఒక 1/2 కిలోమీటర్ తర్వాత ఏర్పడింది. ఆ ఊరి పేద ఉంటుంది, మర్చిపోయినా. ఇక్కడ ఉన్న బండలన్నీ కూడా ఆ గుడి తవ్వి ఇక్కడ వేశారు. ఏమన్నా పసుపు ప్యాకెట్లు కనుక ఉండేవి అక్కడ ప్యాకెట్లు ఉంటాయి, మీకు ఇక్కడ కనపడుతూనే కనపడట్లేదు. అవన్నీ పూజ చేసి బంగారం కోసం వచ్చి తవ్వుకొని ఆ బంగారం అనేది తీసుకొని పోవడం జరిగింది. ఇగో మీరు ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ రాయి కనపడుతుందా, ఇగో ఈ రాయి ఇక్కడ ఈడ కూడా ఉంది. ఒక ప్యాకెట్ చూపెడతా చూడండి. ఇగో ప్యాకెట్ కనపడుతుందా, ఇక్కడ పూజలు చేశారనమాట. ఈ బండ మీద కూడా మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సింబల్స్ ఉన్నాయా, ఇదన్నీ అప్పట్లో చెక్కిన బండలు ఇవన్నీ. ఇది ఎప్పట్లా కదా అప్పట్లో చెక్కారు. దీని మీద ఒక రౌండ్ సింబల్ ఉంటుంది చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పక్కన ఉన్న బండల మీద కూడా మిగిలిన సింబల్ ఉంటుంది. ఇదంతా పగిలిపోవడం జరిగింది తీసే క్రమంలో. అప్పట్లో తవ్వుకున్నారన్నమాట బంగారం. ఇంకా ఇక్కడ బంగారం ఉందని ఉంటుంది. ఇది చూసుకుంటే గుడి కాకుండా గుడి బయట కూడా మొత్తం అది ఉంటుంది, పారి కూడా ఉంటుంది. పెద్ద గుడి అనమాట. చూడండి ఒక్కొక్క బండి ఎంత పెద్దగా ఉందో. అప్పట్లో ఎట్ట తెచ్చేసారేమో మరి. ఇదంతా తవ్వుకొని పోయారు. అది ఫ్రెండ్స్, ఇది పిండిపోల దగ్గర ఖమ్మం జిల్లాలో ఉంటుంది అన్నమాట. ఇట్లా జరిగింది ఇక్కడ. మేము దాన్ని చూద్దామని ఈ అడవి, ఇదంతా అడవి, చుట్టూరు అడవి ఉంటుంది. ఈ అడవిలో పడి వచ్చినాం. ఎట్టుంటుందా మా ఊరు పక్కన మేము చూడకపోతే ఎట్టా అని వచ్చినాం. మీరు కూడా చూస్తారు కానీ తెలుసుకుంటారని ఒక వీడియో తీసినాం.